అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్తాము. మనం గత 78 ఎపిసోడ్ నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం, ఉపమాన జన సందేశం. దాంట్లో 77వ పార్ట్ ఈరోజు. ఇప్పటికి 76 పార్ట్లేని ఈ 77వ పార్ట్. మానవుల్లో ఉన్నటువంటి చెడు ఎన్ని రకాలు అవి తెలుసుకుంటున్నాం మనం. ఇంచుమించు 76 ఎపిసోడ్ నుంచి ఎన్ని రకాల చెడులు ఉన్నాయో అన్నీ చెప్పుకున్నాం. ఈరోజు మనం చెప్పుకోబోయే చెడు ఏంటంటే చెడు ఆలోచనలు. చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు, చెడు పనులు, ఇలా అన్నీ చెప్పుకోవచ్చు. చెడు లక్షణాలు ఇలాగని. ఇప్పుడు చెడు ఆలోచనల గురించి చెప్పుకోండి. అంటే మానవునికున్న రాగద్వేషాల వల్ల ఈర్ష్య అసూయలు వల్ల ఎంతసేపు ఎదుటి వారు పాడైపోవాలని, నష్టపోవాలని, కష్టాల పాలు కావాలని, వారు తలపెట్టిన కార్యం విజయవంతం కాకూడదని, వారికంటే నేనే గొప్పవాడు కావాలని, అందరినీ తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలని, తన మాట వినని వారిని, తన శత్రువును నాశనం చెయ్యాలని, వాడి మీద పగ పట్టడం, ఎలా ప్రతీకారం తీర్చుకోవాలి, ఎలా కక్ష సాధించాలి అని ఆలోచించడం, ప్రయత్నించడం లాంటి. ఇప్పుడు ఎలా పాడు చేయాలి, వాడి మీద ఎలా కక్ష సాధించాలి, వాడి మీద పగ ఎలా తీర్చుకోవాలి, వాడిని ఎలా నాశనం చేయాలి, ఇవే ఆలోచిస్తాం. ఇలాంటి ఆలోచనలు ఉంటే కనుక మీలో చెడు ఆలోచనలు ఉన్నట్టే. సహజంగా మానవుడికి రాగద్వేషాలు ఉంటాయి. రాగము అంటే అనురాగం, అంటే ఇష్టం. ఎవరి మీద ఇష్టం ఉంటుంది? తన వారి మీద ఇష్టం. ఎవరి మీద ద్వేషం ఉంటుంది? తనకిష్టం లేని వారి మీద ద్వేషం ఉంటుంది. ఈ సహజంగా ప్రతి మానవుడితో ఉంటాయి. వీటి వల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళ మీద కోపంతో వాళ్ళని ఏదో నాశనం చేయాలని, వాడు పాడైపోవాలని, వాడి కష్టాలు పాలవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఎంత వాళ్ళు పాడైపోవాలని వీడు ఆలోచించినా కూడా వీడు పోతాడు, కానీ వాళ్ళు బాగానే ఉంటారు. ఆ కోపంలో వాడు శత్రువు అనుకుంటూ ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు.
ఆలోచిస్తూ ఉంటాం. మరి ఇటువంటి ఆలోచన విధానం నష్టాన్ని కలిగించేదే కానీ లాభించేది కాదు. ఇంచేతంటే అందరూ బాగుండాలనుకుంటే తాను బాగుంటాడు. అందరూ బాగుండాలి, అందరూ పాడైపోవాలి, నేనొక్కడే బాగుండాలి అని అనుకుంటే తానే పోతాడు, అందరూ బాగానే ఉంటారు. ఇంచేతంటే ఈ జ్ఞానం పొందినప్పుడు, నేను ఆత్మ అన్నది తెలుసుకున్నప్పుడు అందరూ ఒకటే అన్నది అర్థమవుతుంది. అందరూ నేనే అన్నది కూడా అర్థమవుతుంది. మరి అలాంటప్పుడు వాళ్ళు పోవాలి అనే ఆలోచన ఏంటి? అటువంటి ఆలోచన విధానం ఎవరికైనా నష్టాన్ని కలిగిస్తుంది, కష్టాలు తీసుకొస్తుంది. అందుకే పత్రికలు అంటూ ఉంటారు, ఎవరైనా చదువుతున్నప్పుడు నేనే ఫస్ట్ రావాలి అని అనుకోకూడదంట. అందరూ ఫస్ట్ రావాలి అని చెప్పి అనుకోవాలంట. వాడు లాస్ట్లో ఉండాలి, నేను ఫస్ట్లో ఉండాలి. అలాంటి ఆలోచన విధానంలో ఉంటే వాడు ఫస్ట్లో ఉంటాడు, వీడు లాస్ట్లో. అది స్వార్థపూరితమైన. దాంట్లో నుంచి బయటపడాలి పత్రిక. అది ఆ స్థాయికి ఎదగాలండి. ఆయన ఏమన్నారంటే, మనం ఈ ధ్యానం చేస్తున్నాం, జ్ఞానం నేర్చుకుంటున్నాం. దీని యొక్క పరాకాష్ట ఏమిటి అంటే, ఎందుకు ఈ పని చేస్తున్నాం, ఇంత ఎందుకు కష్టపడుతున్నాం, ఎప్పటి వరకు చేయాలి ఇది? ఎప్పటి వరకు చేయాలి అంటే, నేనే అంతా, అంతా నేనే అన్న స్థాయికి ఎదిగేదాకా ఈ ప్రయత్నం చేస్తూనే ఉండాలంటున్నాం. పత్రిక చెప్పింది. చేత ఈ స్థాయికి రావాలి అంటే శ్వాస మీద ధ్యాస తీవ్రంగా చేయవలసిందే. ఊరికే ఏదో పొద్దునో గంట, సాయంత్రం గంట మనం చేసినంత మాత్రాన సరిపోదు. మనలో ఉన్న ఈ రకాలైనటువంటి చెడులన్నీ తొలగిపోవాలి. మనం ఆత్మస్వరూపులం. ఆత్మ అంటే దైవం. దైవానికి ఇన్ని రకాల అవలక్షణాలు అలా ఉంటాయి. ఈ అవలక్షణాలు ఉంటే కనుక మానవులుగానే ఉండిపోతాం.
ఈ అవలక్షణాలు ఒక్కోటి తొలగించుకుంటే మానవులమైన మనము మాధవులుగా ఎదుగుతాం. చేత ఆ స్థాయికి ఎదగాలి. ఇప్పుడు మనం ధ్యానం చేసే ఉద్దేశం అదే. పత్రి గారు చెప్పారు, మనము ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఈ ఆలోచన విధానంలో నష్టం కలిగించేవి వినాశకర ఆలోచనలు, వ్యతిరేక ఆలోచన. ఇలాంటి ఆలోచన విధానం ఉంటే ఎరుకో ఉండదాడు. ఎంతసేపు తమ గురించి ఆలోచించరు, ఇతరుల గురించి ఆలోచిస్తారు. ఇతరులోనే చెడే చూస్తారు, ఇతరులోనే చెడు గురించే మాట్లాడతారు. నీ ఆలోచనలో ఏ మాత్రం స్వార్థం ఉన్నా, ద్వేషం ఉన్నా, నీ మనసు ఎంతో మలినంగా ఉన్నట్లు. లోకంలో చూస్తే ఇదే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఆఖరికి సొసైటీలోకి వచ్చిన కూడా ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. వాడి కార్యక్రమం ఫెయిల్యూర్ అయిపోవాలి, నా కార్యక్రమం సక్సెస్ అవ్వాలి. దానికోసం ఎవరైనా ఈయన అడిగితే ఎలా ఉంటుంది ఆ కార్యక్రమం అని అడిగితే అక్కడ ఏముంది, జనం రావట్లేదు, ఆడేం చెప్తాడు అని చెప్పి అనుకోండి. వాళ్ళు డిస్కరేజ్ చేస్తారు. కానీ సృష్టి ఎవరిని ఎంకరేజ్ చేస్తుందంటే అంతా ఒకటే అనే భావంతో ప్రవర్తించే వారిని సృష్టి ఎంకరేజ్ చేస్తుంది. అంటే భగవంతుడు. చేత మరి ఇలాంటి భావాలు, ఇలాంటి ఆలోచన ఎందుకు ఉన్నాయి అంటే మనసు మలినంగా ఉండబట్టే. ఎవరైతే తమో గుణంలో, రజో గుణంలో ఉంటారో వాళ్ళ ఆలోచన విధానం ఇలాగే ఉంటుంది. అందుకే పత్రి గారు ఈ రెండు గుణాల నుంచి బయటపడుతుంది, బయటకు వచ్చేయాలి మనం. అంటే మనశుద్ధి చేయాలి. దానికి రెండే మార్గాలు.
తీవ్ర ధ్యాన సాధన, సాత్వికమైనటువంటి శాకాహారం. అది చేత ఇంచేతంటే మానవుడు ఖాళీ దొరికితే చాలు ఆలోచిస్తూనే ఉంటాడు. మరి ఆలోచించవలసింది మంచి గురించి ఆలోచించాలి, మంచి కలిగించే వాటి గురించి ఆలోచించాలి. తనకి లాభం కలిగించే వాటి గురించి ఆలోచించాలి. మనసులో ఒక భాగమైనటువంటి చిత్తం, దాని పని ఏంటంటే అలా చింతిస్తూనే ఉంటుంది, ఆలోచిస్తూనే ఉంటుంది. ఖాళీ దొరికితే చాలు ఏం ఆలోచన వచ్చినా మీరు ఆలోచిస్తున్నట్టే, అది చిత్తం యొక్క పని. మనసులో 4 భాగాలు ఉన్నాయని చెప్పుకున్నాం. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఓ రోజు పత్రిక గారు అడిగారు, ఈ 4 మనకి నష్టం కలిగించేది ఏది అన్నారు. ఎక్కువ నష్టం కలిగించేది ఏది అని చెప్పారు, అడిగారు. చాలా మంది ఆలోచించారు, కానీ ఈ 4 కూడా మనకి ఎక్కువ నష్టం కలిగించేది చిత్తమే. ఇంకేతంటే ఈ ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు. అంటే మనశుద్ధిగా ఉన్నవాడు మంచి ఆలోచిస్తాడు, మనసు మలినంగా ఉన్నవాడు ఇతరుల చెడు గురించి ఆలోచిస్తాడు. ఇంచేతంటే మిగతా ఇంద్రియాలన్నీ ఒక ఎత్తు, ఆలోచించే మనసు ఒక ఎత్తు. కళ్ళు కానీ, చెవులు కానీ, నోరు కానీ, చేతులు కళ్ళు కానీ, వీటి వల్ల కోల్పోయే శక్తి కంటే నిరంతరం చింతన చేసే ఆ చిత్తం వల్ల ఇంకా ఎక్కువ శక్తి కోల్పోతాం మానవుడు. మరి మనం ఇంత కష్టపడి శక్తి సంపాదించుకుంటున్నామే, మరి ఇంత శక్తి సంపాదించి ఇలా ఆలోచనల ద్వారా ఆ శక్తిని ఎంత నష్టపోతున్నాం మనం తెలుసుకున్నాం. శక్తి వల్ల ఎన్ని రకాల లాభాలు. మరి అటువంటి లాభాలు రాకుండా నష్టపోతాం. ఎంత సాధన చేసినా ఆ నిరంతరము ఆలోచనలో ఉంటే ఆ చేసిన సాధన ఫలితం అంతా వృధా అయిపోతుంది. అంటే తీవ్రంగా ధ్యాన సాధన చేసేవాళ్ళు ఓ రకంగా చెప్పాలంటే 5 నిమిషాల్లో ఆలోచనలు ఆగిపోయారు. స్థాయికి వచ్చిన వాళ్ళు మనసు ఖాళీగా ఉంటుంది కానీ పనికిరాని ఆలోచించు. ఒకవేళ ఏమైనా ఆలోచించినా ఉపయోగపడేది, లాభం కలిగించేది వాటిని ఆలోచిస్తాను. అందుచేత మిమ్మల్ని మీరు ఒక్కసారి గమనించుకోండి, మీ ఆలోచన విధానం గురించి గమనించుకోండి. ఎలా ఉంది చూసుకోండి. దీనికి ఎవరూ చెప్పక్కర్లేదు, ఎవరూ జడ్జి చేయక.
మీకు మీరే జడ్జిలు. మీ ఆలోచనలు సృష్టి విరుద్ధంగా ఉంటే మీరు ఎంతో నష్టపోతున్నట్లు లెక్క. అంటే మీరు చేసే సాధన సరిపోలేదు అని లెక్క. ఎందుకంటే ప్రతి నెల అని చెప్పి నేను అంటూ ఉంటాను. చాలా మంది ఏంటి ప్రతి నెల అంటే చేస్తారండి ఒక నెల, మళ్ళా నెల వచ్చే లోపల ఎన్ని మాటలు మాట్లాడతారు, ఎన్ని ఆలోచనలు ఆలోచిస్తారు, ఎన్ని పనులు చేస్తారు. భీమర్లు సంపాదించుకున్న శక్తి ఈ నెలల్లో ఖర్చు పెట్టేస్తారు. ఏంటి ఉపయోగం ఏంటి? 4 సంవత్సరాల నుంచి వస్తున్నారు ప్రతి నెల, కానీ మామూలుగానే ఉంటారు. అందుకే మన అదృష్టం కొద్దీ ఈ జూమ్ వచ్చింది. ఈ జూమ్ వల్ల మనం సీరియస్గా చేసినట్లయితే ఆ రోజు కోల్పోయిన శక్తి అంతా మళ్ళా పొందుకుంటాం. ఎప్పుడైతే భీమవరం వస్తామో ఆ శక్తి అదనంగా మనకు పెరుగుతూ ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు కోల్పోయిన శక్తి జూమ్ వల్ల మనం సంపాదించుకుంటాం. అలాగే భీమవరంలో లేకపోతే ఇతర క్లాసుల్లో మనం పాల్గొనడం వల్ల అదనంగా శక్తి సంపాదించుకునేడానికి ఆస్కారం ఉంది. అలా కంటిన్యూ వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా వారిలో శక్తి చాలా పెరుగుతుంది. ఇక్కడ ఏంటంటే శక్తి పెరిగింది ఎవరికి కనిపించదు, శక్తి తగ్గిపోయింది ఎవరికి కనిపించదు. ఇంచేత మామూలుగానే ఉంటారు, చేశామనుకుంటారు అంతే. శక్తి ఉందా లేదా అది ఎవరు గమనించుకోలేరు. మీ ప్రవర్తనని బట్టి మీరు చూసుకోగలిగితే, కంపేర్ చేయగలిగితే మీరు తేలిగ్గా తెలుసుకుంటారు. దానికి కాస్త మీ బుద్ధి కూడా పనిచేయాలి. అందుకే బుద్ధిని కూడా ఇంప్రూవ్ చేసుకోమంటారు. ఎవరైతే బుద్ధి బాగా డెవలప్ చేసుకుంటారో ఇవన్నీ ఆలోచించగలరు. మీకు మీరు ఆలోచిస్తారు. ఒకళ్ళ సలహా మనకు అక్కల, బుద్ధే నడిపిస్తుంది. బుద్ధి పెరిగే కొద్దీ మిమ్మల్ని ప్రాపంచికం వైపు నడిపించదు, మిమ్మల్ని ఆధ్యాత్మిక వైపు నడిపిస్తుంది. ఆ బుద్ధి ఆత్మ వైపు నడిపిస్తుంది. ప్రాపంచిక లాభాలు ఆసక్తి కలిగించవు బుద్ధి ఉన్న వాళ్ళకి. ఆధ్యాత్మిక లాభాలే వాళ్ళకి ఆకర్షితమవుతాయి. వాడి జీవితం చాలా మారిపోతుంది. చేత బుద్ధి, ఈ బుద్ధి కూడా మనసు శుద్ధమవుతేనే, ఇలాంటివన్నిట్లోంచి బయటపడితేనే ఆ బుద్ధి అన్నది వికసించే అవకాశం ఉంది. బుద్ధి బాగా పరాకాష్ఠకి వెళ్ళినప్పుడు వారిలో జ్ఞానం కూడా కలుగుతూ ఉంది. అత్రి గారు చెప్పారు ఒక సందర్భం, మనసు బుద్ధి. మనసు 100% ఉంటే బుద్ధి 0లో ఉంటుంది. మనసు 60% ఉంటే బుద్ధి 40%. మనసు 50% ఉంటే బుద్ధి 50%. మనసు 30%లోకి, బుద్ధి 70%లోకి వస్తుంది. ఈ బుద్ధి శాతం పెంచుకోగలిగిన వాడు చాలా గొప్పవాడు.
బుద్ధుడికి 100% బుద్ధి ఉన్నవాడు, మనసును జీరో చేశాడు. అందుకే అంత గొప్పవాడు. ఆయన మాటలు అంత ఆకర్షణగా ఉంటాయి. ఎంతమందినైనా కన్విన్స్ చేయగలడు. ఎవడు ఏది అడిగినా పరిష్కారం చెప్తాడు. సరైన మార్గంలో నడిపిస్తాడు. ఎవరికి నష్టం కలిగించే సలహాలు ఇవ్వడం. అందుకే ప్రపంచం అంతా బౌద్ధిజంలోకి వచ్చేసింది. అసలు భారతదేశం అంతకుముందు హిందూ మతం ఉంటే బుద్ధుడు వచ్చిన తర్వాత పూర్తిగా బౌద్ధంలోకి మారిపోయింది. ఎక్కడ చూసినా బౌద్ధారం. తర్వాత శంకరాచార్య వారు వచ్చి భారతదేశంలో 4 సార్లు పర్యటించాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి. ఈ భారతదేశంలో ఉన్న బౌద్ధారామాలన్నీ క్లీన్ చేసి 4 పీఠాలు స్థాపించి ఎన్నో ఆలయాలు కట్టించి హిందూ మతాన్ని మళ్ళా పునరుద్ధరించారు. అంత మేధస్సు ఉంది కాబట్టి బుద్ధుడికి ఈ మాటలు తీసుకురాగలరు. చేత మనం గుడ్డిగా చేయవలసింది ఏంటంటే మనసు శుద్ధి చేసుకుని బుద్ధి వికసింప చేసుకునే పని చేయాలి. ఆ పని చేస్తున్నాం మనం, చేయకపోవడమే. బయట వాళ్ళ సంగతి మనకు అనవసరం. మనం వచ్చి ఏది చేయాలో అదే చేస్తున్నాం. ఖచ్చితంగా మన వాళ్ళంతా భవిష్యత్తులో చాలా గొప్ప వాళ్ళుగా తయారవుతారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారు. ఎన్నో మిరకిల్స్ చేస్తాం మనంతా. ఇతరులు ఆశ్చర్యపోయే విధంగా మన పనులు ఉంటాయి. అసలు ఇదివరకుడికి ఇప్పటికి మన వాళ్ళు ఎంతో మార్పు వచ్చింది, ఇంకా వస్తాయి. మన వాళ్ళని ఆదర్శంగా తీసుకునే పరిస్థితి వస్తుంది. ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు చెప్పే సబ్జెక్టు చాలా ఆకర్షితులవుతాయి. ఇంచేతంటే అసత్యం చెప్పలేదు. అది మనసును శుద్ధి చేసుకుంటేనే సాధ్యం. చేత ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు.